నా పేరు రాంబాబు అండి. అర్బన్ సెక్షన్ లైన్మెన్ ఖమ్మం. ఈ చెప్పులతోటి ఈజీ ఇంతకుముందు వర్షాకాలం ఎక్కడానికి ఇబ్బంది పడేవాళ్ళు. నిచ్చెన ఇట్లా తీసుకొని మూత వరకు తిరిగేది. అలా కాకుండా వీటితోటి మనకు ఎన్ని వర్షంలో ఎంత వర్షంలో అయినా ఎక్కి వర్క్ చేయడానికి ఈజీగా ఉంది. బాగా ఉపయోగపడుతుంది. స్ట్రెయిన్ పడదు. గతంలో ఇవి లేవండి. గతంలో బాగా ఇబ్బంది పడేవాళ్ళము. వర్షాకాలం వచ్చిందంటే ఏమన్నా లైన్ దిగినా ఏమన్నా వర్క్ ఇన్సులేటర్ ఫెయిల్ అయినా చేయాలంటే నిచ్చెనలో మూత ఎత్తుకొని పోయేవాళ్ళము. అక్కడికి వెళ్ళి చూసాక ఫాల్ట్ చూసాక మళ్ళీ ఆఫీస్కి వచ్చి నిచ్చెన పట్టుకొని పోయేసరికి టైం డిలే అయ్యేది. దీనివల్ల మనం ఎప్పటికి మన ఏమంటూ ఉంటాయి కాబట్టి ప్రాబ్లం కూడా సమయాన్ని కూడా తొందరలో మనం సప్లై ఇవ్వగలుగుతున్నాం వీటి వల్ల. ఇలాంటి కోర్సు ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడేవాళ్ళు వర్షాకాలం. ఇవి వచ్చాక ఈజీగా ఎక్కేసి మనము సప్లైని రీస్టోర్ చేయగలుగుతాం తొందరగా. ఇవి ఎక్కడం వల్ల ఇది వర్షాకాలం జారీ పడడం ఇలాంటి చాలా సందర్భాలు జరిగినాయి. అలాంటి చేయకుండా వీటితోటి బాగా ఉపయోగం ఉంది. సప్లై కూడా ఇన్ టైంలో రీస్టోర్ చేయగలుగుతాం. ఇవి లేనప్పుడు వర్షం వచ్చినప్పుడు ఎక్కినప్పుడు జారి కింద పడి ప్రాణాలు పోవడము, కాళ్ళు ఎరగడము, నడుములు ఎరగడం ఇలా చాలా జరిగినాయి. చాలా సందర్భాలు ఉన్నాయండి. ఇవి వచ్చాక అలాంటి ఏమీ లేవు. దీనివల్ల చాలా బాగా ఉపయోగం ఉన్నది. సేఫ్టీ కూడా ఉన్నదండి దీనివల్ల. లైన్ మ్యాన్లకు ఇంతకుముందు ప్రొటెక్షన్, ఆ ప్రొటెక్షన్ వల్ల ఇప్పుడు చాలా ఇబ్బంది పడేది వాళ్ళు. పాపం జారి పడేది, కరెంట్ షాక్ వచ్చేది, పడేది, కింద పడేది. కాబట్టి లేటెస్ట్గా ఇవి టెక్నాలజీ డెవలప్ చేసి ఇచ్చారు కాబట్టి దానివల్ల సేఫ్టీగా ఎక్కుతున్నారు. ఫస్ట్ సేఫ్టీ కాబట్టి సేఫ్టీగా పనిచేస్తున్నారు. ఎక్కడం దిగడం జరుగుతుంది. చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడు ఈ ఉద్దేశం మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. చేయటం వల్ల బాగుంది. ఇంట్రెక్షన్ లేకుండా తొందరగా అవుతుంది పని. డిలే కాకుండా కూడా పని కూడా చాలా త్వరగా అవుతుంది. మీరు చూసినప్పుడు ఎట్లుండే? మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు కాదు, ఇది లేనప్పుడు మీరు చూసిండే. ఇది లేనప్పుడు మేము చూసినప్పుడు కింద పడేది, జారి పడేది, ఎక్క రాకపోయేది. చాలా ఇబ్బందులు పడ్డారు. అది గవర్నమెంట్ కూడా చాలా శ్రద్ధ తీసుకొని అన్ని ఒకటొకటి వాళ్ళకి ఇస్తున్నారు, సాయం చేస్తున్నారు. మంచిగా చేస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. మీ పేరు చెప్పండి. డాక్టర్ అజీజ్ అహ్మద్, బృందావనం కాలనీ.